రైట్ ఇక మరో అంశం చూసుకున్నట్టయితే కడప జిల్లా ఒంటిమిట్టలో రేపు జరగబోయే శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా రేపు ప్రభుత్వం తరపున ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కూడా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కళ్యాణోత్సవానికి 2 నుండి 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భక్తుల కోసం తాగునీరు, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు కూడా అమలు చేశారు. రాములోరు కళ్యాణాన్ని వీక్షించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్ సాయి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రెండవ అయోధ్యగా పిలువబడేటువంటి శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అయితే కనుక రేపు రాత్రి కళ్యాణానికి అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెల 26వ తేదీ నుంచి కూడా ఏదైతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ ప్రారంభమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా శ్రీరామనవమి పండుగ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా రోజు ఒక వాహనం అయితే కనుక సీతారాముల వారు ఊరేగుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ రాత్రికి కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక గరుడ వాహనం ఉంది. గరుడ వాహనంకి చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భక్తులు వస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా రేపు జరగబోయేటువంటి ఏదైతే ఘట్టం ఉందో ఆ ఘట్టానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ కళ్యాణానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులే కాకుండా అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. రేపు దాదాపుగా సాయంత్రం 7:40 కూడా ఈ కళ్యాణం అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా పూర్తిస్థాయిలో రానున్నారు. ముఖ్యంగా ఆయన పర్యటన చూసుకుంటే కనుక దాదాపుగా 4 గంటల సమయంలో కూడా ఏదైతే కడప విమానాశ్రయానికి చేరుకుంటారో అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఆయన అయితే కనుక ఏదైతే ఒంటిమిట్ట క్షేత్రానికి కూడా చేరుకున్నారో అయితే ఒంటిమిట్ట క్షేత్రంలో అక్కడ దాదాపుగా ఏదైతే సీతారాముల దర్శనం అనంతరం కూడా అక్కడి నుంచి ఆయన దాదాపుగా ఏదైతే టీటీడీ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా ఇద్దరు కూడా అక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉత్సవమూర్తులతో పాటు కూడా ఒక్కసారిగా ఏదైతే కళ్యాణ వేదిక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి కూడా ఇద్దరు చేరుకుంటారు. అక్కడ దాదాపుగా 7:40 కూడా కళ్యాణం ప్రారంభం కానుంది. దాదాపుగా 9 గంటల వరకు కూడా ఈ కళ్యాణం అయితే కనుక జరగనుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా దాదాపుగా వచ్చేటువంటి భక్తులు దాదాపుగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కూడా ఎక్కువ అంచనా వేయడం జరిగింది. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే 1,50,000 నుండి 2 లక్షల వరకు జనాభా అంచనా వేయడం జరిగింది. ఈసారి ప్రధానంగా చూసుకుంటే కనుక 2 లక్షల నుంచి 3 లక్షల పైచులకు జనాభా వస్తారనే నేపథ్యంలో కూడా ఏదైతే కళ్యాణ వేదిక చుట్టూ కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ దాదాపుగా ఏదైతే జర్మన్ షెఫర్డ్కి సంబంధించినటువంటి ఆ షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అటు మెడికల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి మజ్జిగ ప్యాకెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రతి భక్తుడు తీసుకువెళ్లే విధంగా కూడా ఒకటి కిట్ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఆ కిట్లో కూడా పూర్తిస్థాయిలో ఒక తిరుమల లడ్డు, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి అక్షంతలు, అలాగే ఒక పూస, అలాగే దాదాపు స్వామివారికి సంబంధించిన కంకణాలు కూడా ఒక కిట్ రెడీ చేసి ప్రతి భక్తుడికి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరో పక్క ఇప్పటికే మనం చూసుకోవచ్చు కడప తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి కూడా రేపు ఉదయం దాదాపుగా 8 గంటల నుంచి కూడా దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ 10 గంటల వరకు కూడా రోడ్ అయితే మూసివేయడం జరిగింది. ఎవరైనా ప్రయాణికులు అడ్డుగా వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా రూట్ మ్యాప్ను చేంజ్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఒంటిమిట్ట కళ్యాణ వేదిక కావచ్చు, అలాగే ఒంటిమిట్ట ఆలయాన్ని కూడా పోలీసులు అయితే కనుక ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఎటువంటి భక్తులకు పూర్తిస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం దాదాపుగా 10 గంటల ప్రాంతంలో కళ్యాణ వేదికకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎవరైతే తోటమాలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఏర్పాటు చేసేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.